వచ్చింది కదా ఏం చేయాలని. రేపు కొంచెం ఎక్కువ మంది పెట్టుకొని వాళ్ళని ఎక్కువ నిలబడకూడదు, ఇట్లా కూర్చోబెట్టేసేయండి. ఇది కూడా సీరియల్గా కూర్చోబెట్టేస్తే సీరియల్ ఆర్డర్ వెళ్ళిపోతారు అంతే. ఓకే, అందరూ నిలబడి క్యూలో నిలబడిన అక్కర్లా, అందరూ చైర్స్ చార్జ్ చేసేసి వాళ్ళు కూడా సీక్వెన్స్గా కూర్చోబెట్టేస్తే సరిపోదు. వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు. రెండుగా పెట్టేసాను. ఈరోజు ఫస్ట్ టైం కాబట్టి కొద్దిగా రేపు ఎర్లీగా స్టార్ట్ అవుతుంది కాబట్టి బట్ రేపు 7 o'clock 80% స్టార్ట్ అయిపోవాలి. సో 6 o'clock మీ అందరూ కూడా ఇక్కడ ఉండి అన్నీ సెట్ చేసి రెడీగా ఉండాలి. 7 o'clock డిలే అవ్వడానికి వీల్లేదు. పొలిటికల్ పార్టీస్ కూడా ముందే చెప్పేసేయండి, వాళ్ళని కూడా 7 గంటలు అందరూ ఉండమని చెప్పండి. రేపు డిలే అవుతే మనకి ఈవినింగ్ చాలా లేట్ అయిపోతుంది. సో ఇవాళ కలెక్ట్ చేసిన ఓట్స్ అని ఎట్లా కలెక్ట్ చేసి ఎక్కడ చేస్తారు? ఏదైనా ఒక రూమ్లో పెడతారా, ఎక్కడ చేస్తారు? అది మన స్ట్రాంగ్ రూమ్ అక్కడే అన్ని బాటిల్ బాక్సెస్ అని తీసుకువెళ్ళి అక్కడ ఓపెన్ చేసేసి అక్కడే కౌంట్ చేసి యూ విల్ సెగ్రిగేట్ చేసేస్తారా? కాన్స్టిట్యున్సీ వారిగా సెగ్రిగేట్ చేసి ఈ బ్యాలెట్ పేపర్ ఒక క్లాత్ బ్యాగ్, కౌంటర్ ఫైల్స్ అది సెపరేట్ క్లాత్ బ్యాగ్, రెండు కట్టేసి ఎక్కడ పెడతారు? మన స్ట్రాంగ్ రూమ్, మన ఆఫీస్లో. దానికి పోలీస్ బందోబస్తు ఇచ్చారు స్ట్రాంగ్ రూమ్కి? 1+2 ఇచ్చారు. పెట్టేసి కెమెరాస్ కానీ పెట్టేసేసారు.